తెలంగాణలో ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వం వారి నియోజకవర్గాల్లో క్యాంప్ ఆఫీసులను నిర్మించింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్రమంతా కోటి చొప్పున కేటాయించి క్యాంప్ ఆఫీసులు నిర్మించారు. అయితే ఇప్పుడు మంత్రి మాత్రం తనకు ఆ క్యాంప్ ఆఫీస్ వద్దు అంటున్నారు. అటువైపు వెళ్లటానికి కూడా ఇష్టపడటం లేదు. స్థానిక కాంగ్రెస్ నేతలు అడుగుతున్నా ఆ మంత్రి అమ్మో క్యాంప్ ఆఫీసా అంటున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్కు ఏదైనా వాస్తు దోషం ఉందా? అందుకే మంత్రి వెళ్ళనంటున్నారా? అసలు అక్కడున్న సమస్య ఏంటి? వాస్తు స్టోరీ. తెలంగాణ వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనరసింహ ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలపై ఎమ్మెల్యేను కలవడానికి వచ్చే ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతల కోసం కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో ₹1 చొప్పున కేటాయించి ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు నిర్మించారు. చాలా గ్యాప్ తర్వాత ఆందోళన నుంచి గెలిచి మంత్రి పదవి నిర్వహిస్తున్న దామోదర క్యాంప్ ఆఫీస్ అంటే భయపడుతున్నారని టాక్ నడుస్తోంది. అసలు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. దీంతో కోటి ఖర్చుతో నిర్మించిన క్యాంప్ ఆఫీస్ నిరుపయోగంగా మారింది. క్యాంప్ ఆఫీసులో అడుగు పెట్టడానికి దామోదర రాజనరసింహ నిరాకరించడానికి కారణం ఏంటని విచారిస్తే వాస్తు దోషంతోనే తమ మంత్రి క్యాంప్ ఆఫీస్ కి రావడం లేదని అక్కడి కాంగ్రెస్ క్యాడర్ ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దామోదర విజయం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు క్యాంప్ ఆఫీస్ దగ్గరే బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రి కావడంతో దామోదర కార్యాలయాన్ని సకల హంగులతో సిద్ధం చేయాలని నియోజకవర్గ నేతలు అలాగే అక్కడి అధికారులు సిద్ధమైనా తాను అక్కడికి వచ్చే ప్రసక్తే లేదని దామోదర తేల్చి చెప్పేశారట. కావాలంటే పార్టీ కార్యకర్తలు తన క్యాంప్ ఆఫీస్ను వాడుకోవచ్చునని కూడా ఆఫర్ ఇచ్చేశారట. తమ నాయకుడే అక్కడకు రావడానికి జంకుతున్నప్పుడు తాము మాత్రం ఎందుకు వెళ్లడం అని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదట. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 8 నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తాళాలు కూడా తీయలేదు. వాస్తును బలంగా నమ్మే మంత్రి దామోదర రాజనరసింహ క్యాంపు కార్యాలయానికి వెళ్లకుండా పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచే పార్టీ కార్యకలాపాలను ఎమ్మెల్యేగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక 2014లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో అందరికీ క్యాంపు ఆఫీసులు నిర్మించారు. అప్పట్లో గులాబీ పార్టీ తరఫున ఆందోళన ఎమ్మెల్యేగా గెలిచిన బాబు మోహన్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడి నుంచే తన విధులను నిర్వహించారు. 2018 ఎన్నికల్లో బాబు మోహన్ కు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. అప్పటికే లోకల్ నినాదం పేరిట పార్టీలో ప్రచారం ప్రారంభం కావడంతో స్థానికుడైన జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ కు ఆందోళన టికెట్ ను కేసీఆర్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో క్రాంతి కిరణ్ విజయం సాధించి అదే క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన దామోదర రాజనరసింహపై పోటీ చేసిన క్రాంతి కిరణ్ ఓటమి పాలయ్యారు. ఈ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేగా విధులు నిర్వహించిన ఒకరికి తర్వాత టికెట్ దక్కకపోవడం, మరొకరు తన చేతిలో ఓడిపోవడంతో ఆ భవనానికి ఏదో వాస్తు దోషం ఉందనే ప్రచారం మొదలైంది. ఈ సెంటిమెంట్ కారణంగానే తనకి కూడా బాబు మోహన్ మాదిరిగానో క్రాంతి కిరణ్ లాగానో జరగకూడదని భావిస్తున్న మంత్రి దామోదర రాజనరసింహ క్యాంప్ ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక ఎమ్మెల్యేనే వెళ్లకపోవడంతో తాము మాత్రం ఎందుకని ప్రశ్నించుకుంటూ కాంగ్రెస్ క్యాడర్ కూడా ఆఫీసు తాళాలు కూడా తీయడానికి సాహసించడం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకని 10 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులు అనేక నియోజకవర్గాల్లో నిరుపయోగంగా మారిపోయాయి. ₹1 ఖర్చుతో నిర్మించిన ఈ కార్యాలయాలు వినియోగంలో లేకపోతే శిథిలావస్థకు చేరే అవకాశం ఉంది. అందువల్ల ఎమ్మెల్యే ఉపయోగించుకోనప్పుడు ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి ఇస్తే బాగుంటుందని ఆందోళన ప్రజలు సూచిస్తున్నారు.